చంద్రబాబు నాయుడు గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే లోకేష్ గారు ఎలక్షన్ల ముందు ప్రతి నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఊదరగొట్టుకొని తిరిగారు. 3 లక్షల నుంచి 10 లక్షల వరకు సున్నా వడ్డీ అన్నది మేము చేస్తాము, మీకు లబ్ధి పొందిస్తామని. ఈరోజు డ్వాక్రా మహిళలకు జరుగుతున్న అన్యాయం ఏ రకంగా జరుగుతుంది? ఈరోజు సున్నా వడ్డీకి 1 రూపాయి కూడా వాళ్ళకి జమ్మై లేకపోగా తిరిగి మళ్ళీ వాళ్ళ పురోగతిని, వాళ్ళ పొదుపు సంఘాలని ఈరోజు ఏ రకంగా నాశనం చేస్తున్నారు అన్నది ఈరోజు బ్యాంకులే స్పష్టంగా మీకు చెప్తున్నాయి. ఈరోజు డ్వాక్రా మహిళలకు ఏ రకంగా గతంలోన ఇదో నిరుద్యోగ భృతి 14 నుంచి 19లో నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి అప్పుడు ఎలా మోసం చేశారో మనమందరం చూసాం. అలాగే అప్పుడు కూడా ఏ డ్వాక్రా మహిళలకి ఏ రకంగా సున్నా వడ్డీ వేస్తాము, మేము వీళ్ళ రుణాలని మేము తీర్చేస్తామని చెప్పి డ్వాక్రా మహిళలకి ఏ రకంగా 14 నుంచి 19 లోపు ఏ రకంగా వాళ్ళకి డ్వాక్రా వేసారో మనం చూసాం. కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి మోసపోవడం అలవాటు అయిపోయిందా, లేకపోతే చంద్రబాబు నాయుడు గారికి మోసం చేయడం అలవాటు అయిందో మనకు అర్థం కావట్లేదు. కానీ అప్పుడు ఏ పథకాలు చెప్పి ఆయన మోసం చేశారో మళ్ళీ అదే పథకాలు ఇప్పుడు చెప్పారు. అదే రకంగా మోసపోయి ఈరోజు ఏదైతే ప్రజలు ఓట్లు వేశారో వాళ్ళందరికీ ఈరోజు బుద్ధి చెప్పినట్టు అయింది.